హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నార్మల్గా మనము పౌల్ట్రీ చికెన్ ఉంటుంది కదండి, దాన్ని కంట్రీ చికెన్ కర్రీలాగా టేస్ట్ వచ్చేలాగా చూపిస్తాను. ఫటాఫట్ మసాలాలు ఏంటో చూసేయండి. ఒక అర చిప్ప కొబ్బరి ముక్క, ఒక హాఫ్ అంగుళము దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 1 స్పూను షాజీరా, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, హాఫ్ స్పూను పసుపు, గుప్పెడన్ని హరా మసాలా అంటారు కదా, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది దంచితే 2 స్పూన్ల దాకా అవుతుంది అన్నమాట. ఫ్రెష్ది కాబట్టి తక్కువ వేసుకోవాలి, కొంచెం నిల్వ ఉన్నదైతే ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెష్ది కాబట్టి అవసరం లేదు. ఇంకా దీనికి కలిపేటప్పుడు చికెన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసినాను. దీనికి కూడా ఎంత అంటే 3 స్పూన్ల ఆయిల్, ఇప్పుడు ఇందాక చూపించిన స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ వేసినాను. 2 ఉల్లిపాయలు మీడియం సైజువి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసినాం అనుకోండి, అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రై అయినాక ఒక టమాటా, చిన్న టమాటా వేసేస్తాను. ఈ టమాటా కొంచెం 1 నిమిషం పాటు నూనెలా మగ్గించేసి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులోనే వేసేసేయాలి. అది వేసి హై ఫ్లేమ్ మీదనే ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలన్నమాట స్పూన్తో. ఆ నూనెలో మొత్తము ఈ చికెన్ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. వేసేసి ఒకసారి ఇట్లా తిప్పేసి మూత పెట్టొద్దు. ఒక 2-3 మినిట్స్ బాగా ఆయిల్లోనే ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా కలిపినాక అప్పుడు సిమ్లో చేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 2-3 నిమిషాలు అట్లనే కలుపుదాము. కలుపుతుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంటుంది. అప్పుడు సిమ్లో చేసి మూత పెట్టేసేయాలన్నమాట. అప్పుడే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి చికెన్ మన నాటుకోడి చికెన్ లాగా పీసెస్ కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఉండవు, చాలా మంచి అట్లా గట్టిగా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. ఈ నూనెలా ఈ కారం అదంతా పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు కలిపినాక మనం మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాము. తర్వాత ఇంకా మనం ఒక టీ గ్లాస్ అన్ని వాటరు పోసేసుకోవాలి. ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన వాటరు, చేయి కడిగిన వాటర్ ఉంటుంది కదండి, నేనైతే ట్యాప్ కింద కడగాను. ఒక ఏదైతే బౌల్లో మనము చికెన్ కలుపుతామో అందులోనే చేయి కడిగేస్తాను. అదే వాటరు ఈ చికెన్లో పోసేసుకుంటాం అన్నమాట. ఇంకా ఈ మసాలా కూడా నేను కొబ్బరి, 2 లవంగాలు, 2 ఇలాచీలు మిక్సీ పట్టేసినాను, హాఫ్ దాల్చిన చెక్క. ఇంకా ఇప్పుడే వేసేస్తాను. వాటర్ పోయక ముందుకే 1 స్పూను ధనియాల పొడి, ఈ మనము చూపించిన మసాలా వేసేస్తాను అన్నమాట. వేసేసి కొంచెం సేపు కలిపి అప్పుడు మనం ఈ వాటర్ పోద్దాం. ఎంత ఒక టీ గ్లాస్ వాటరే ఉంటాయండి, ఎక్కువ అవసరం లేదు. చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా. పోసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. 5 మినిట్స్ ఉడికినాక ముక్క మెత్తగా అయినాక ఈ రెడీమేడ్ మసాలా ఉంటుంది కదండి, ఎవరెస్ట్ మసాలానా బాద్షా మసాలా ఉన్నట్టుంది. ఒక 1/2 కేజీ చికెన్ కాబట్టి ఒక హాఫే వేస్తాను. అందులో ప్యాకెట్లో సగమే వేస్తాను అనమాట, ఎక్కువ వేయను. వేసేసి 1 నిమిషం పాటు ఉంచి కొత్తిమీర ఇంకొకటి చుంచి వేయాలండి, కట్ చేయొద్దు. ఇట్లా కొత్తిమీర చుంచి చేతితో చుంచుకుంటూ వేయాలి. కట్ చేస్తే దాని ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. వేసేసి 1 నిమిషం పాటు అలాగే మూత పెట్టి సిమ్లో వదిలేసేయాలి. తర్వాత దించేసేయాలి. ఇంకా వేడి అన్నంలకి ఎంత బాగుంటుందో, రొట్టెలకైనా, అన్నంలకైనా, జొన్న రొట్టెలకైనా, చపాతీలకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఒకసారి మీకే తెలుస్తుంది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, మన చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్లోకి ఇక తినేయడం అన్నమాట. మీరు కూడా ఇలా చికెన్ కర్రీని వండుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.